హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను స్ట్రీట్ స్టైల్లో ఉండి పావు బాజీ చేశానండి. అందుకోసం అయితే ఫస్ట్ బాండి పెట్టేసి కొంచెం ఆయిల్, కొంచెం బటర్ అయితే వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేసి చాలా చిన్నగా కట్ చేసి ఆనియన్ వేసాను. ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను. క్యాప్సికమ్ వేసి రెండు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ క్యారెట్ వేసాను. కొంచెం చిన్న సైజ్ క్యారెట్ తీసుకొని వేసుకున్నాను. ఒక టమాటో పెద్దది తీసుకున్నాను. నెక్స్ట్ అయితే బఠానీ అండి. నేను నార్మల్ బఠానీ తీసుకున్నాను కాబట్టి ఒక 10 minutes హీట్ వాటర్లో పెట్టేసి బాయిల్ చేశాక తీసుకున్నాను. నార్మల్గా అయితే ఫ్రోజన్ తీసుకుంటేనేమో వెంటనే వేసుకోవచ్చు. కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, ఇంకా పావు బాజీ మసాలా ఒక 3-4 tablespoons తీసుకున్నాను. ఇవన్నీ వేసి మిక్స్ చేశాక కసూరి మెంతి అండి, మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో కసూరి మెంతియే. దీనివల్లనే టేస్ట్ వచ్చేసింది. ఇవన్నీ వేసాక ఒక 2 పొటాటోస్ అయితే నేను బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వేసాక స్మాషర్తో మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి దానికి సరిపడా వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్లో కొంచెం మళ్ళీ కొద్దిసేపు బాయిల్ చేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది కదా. చూడండి, కొంచెం బాయిల్ అయింది. లాస్ట్లో అయితే పన్నీర్ తురుము అండి. ఇది ఆప్షనల్, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం కొత్తిమీర లాస్ట్లో, కొత్తిమీర వేసాక మళ్ళీ కొంచెం బటర్ వేసాను. ఆ బటర్ కరిగేలోపు అంతే అండి, స్టవ్ ఆన్ చేశాను. తర్వాత ఆఫ్ చేసి పెట్టేశాను. చాట్ రెడీ అయిందండి. ఇంకా చాలా ఈజీగా, అన్నీ ఉండాలి కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట తినకుండా ఇంట్లోనే హాయిగా హెల్తీగా వేసుకొని తినచ్చు. ఒక పెనం తీసుకొని అయితే అందులో కొంచెం బటర్ వేసి పెద్ద సైజ్ బన్ కట్ చేసి 2 buns అయితే 2 sides కాల్చాను. అంతే అండి, చాలా ఈజీ. 2 sides కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది అంతే. స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నా వీడియో ఇంతవరకు చూసినందుకైతే చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. లాస్ట్లో పన్నీర్తో అయితే గార్నిష్ చేస్తాను మళ్ళీ. ఓకే, బాయ్.